If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong. జనసేన జనరల్ సెక్రటరీ మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఎక్స్లో చేసిన ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తి రేపుతోంది. నువ్వు తప్పుడు దారిలో వెళుతున్నావని నువ్వు గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడువో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుంది అంటూ స్వామి వివేకానంద మాటల్ని కోట్ చేస్తూ నాగబాబు ఈ పోస్ట్ చేశారు. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఆ సినిమాకు 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోలను కూడా దాటి టాప్ పొజిషన్లో నిలిచాడు. ఒకవైపు దేశమంతా పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వైసీపీ కోసం పనిచేసిన అల్లు అర్జున్ సినిమాను చూసేదేలే, ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ ఉన్నారు. అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీకి చెందిన హీరోగానే పరిగణించేవారు. కానీ గత కొద్ది కాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. అసలు అల్లు ఫ్యామిలీ లేకపోతే చిరంజీవి ఎంత స్థాయికి రాగలిగేవారా అని అల్లు ఫ్యాన్స్ అడుగుతుంటే చిరంజీవికి ఏ సపోర్ట్ అవసరం లేదని, ఆయన స్వయం కృషితో ఎదిగిన హీరో అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి చిరంజీవికి వివాహం కాకముందే తెలుగు చిత్రసీమలో ఆయన సుప్రీం హీరో. ఆ తర్వాత చిరంజీవి మెగాస్టార్గా ఎదిగారు. పద్మ విభూషణ్ తీసుకునే స్థాయికి చేరుకున్నారు. భవిష్యత్తులో భారతరత్న కూడా అందుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్తో సహా ఎంతోమంది హీరోలుగా మారి ఎవరి స్టైల్లో వారు తమ సత్తా చాటుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఇలా అందరూ ఎవరి స్థాయిలో వారు సినిమాలు చేస్తూ మెగా ఫ్యామిలీ హీరోలు అనిపించుకుంటూ ఉన్నారు, పిలిపించుకుంటూ ఉన్నారు. కానీ వీరిలో అల్లు అర్జున్ కాస్త డిఫరెంట్. గంగోత్రి వచ్చిన మొదట్లో వీడేం హీరోరా బాబు అనుకున్నారంతా. మెగా ఫ్యామిలీ కుర్రాడు, చిరంజీవికి మేనలుడు కాబట్టి అటు ఇటు చేసి గంగోత్రిని హిట్ చేశారు మెగా ఫ్యాన్స్. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ స్టైల్ మార్చారు, టోన్ మార్చారు, తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. కానీ మొదట్లో మెగా ఫ్యామిలీ పట్ల తనకున్న విధేయతను, అభిమానాన్ని కంటిన్యూ చేయలేకపోయారు అల్లు అర్జున్. ఆ గ్యాప్ ఉద్దేశపూర్వకంగా వచ్చిందో, లేక అనుకోకుండా వచ్చిందో, లేక అభిమానుల ఆధిపత్య పోరు వల్ల, అత్యుత్సాహం వల్ల వచ్చిందో తెలియదు. కానీ గ్యాప్ అయితే వచ్చింది. ఒక సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నినాదాలు చేస్తోన్న మెగా అభిమానుల్ని అల్లు అర్జున్ వారించారు. పవన్ పేరు పలకనని తెగేసి చెప్పేశారు. అప్పుడే అందరికీ తెలిసింది మెగా అల్లు కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ ఉందని. మీరు ఎంత అరిచినా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను. రామ్ చరణ్ RRR మూవీలోని నాటు సాంగ్కి ఆస్కార్ వచ్చిన వేళ దేశమంతా ఆనందం వ్యక్తం చేసి హేమీలంతా చరణ్కు అభినందనలు తెలిపితే అల్లు అర్జున్ అభినందించలేదని, కనీసం ట్వీట్ కూడా చేయలేదని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగితే అల్లు అర్జున్ మద్దతు తెలపకపోగా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి స్వయంగా ప్రచారం కూడా చేశారు. దాంతో అల్లు అర్జున్ వైసీపీలో చేరబోతూ ఉన్నారు అనే సిగ్నల్ వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రచారం తన వ్యక్తిగతమని, శిల్పా ఫ్యామిలీతో తన ఫ్యామిలీకున్న పరిచయంతోనే ప్రచారానికి వెళ్ళానని సమర్థించుకున్నారు అల్లు అర్జున్. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. మై సపోర్ట్ విల్ బీ దేర్ టు మై క్లోజ్ పీపుల్. కానీ ఆ తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ మరింత అగ్గిని రాజేసింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. కానీ వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ కూడా చేసేశారు. చిరంజీవి చెప్పడంతోనే నాగబాబు ఆ పోస్ట్ తీసేశారని టాక్. ఇక ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతోన్న వేళ నాగబాబు తాజాగా చేసిన ఈ ట్వీట్ మెగా అల్లు అభిమానుల్లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. నాగబాబు తాజాగా చేసిన ఆ పోస్ట్ మరోసారి మీకు వినిపిస్తాను. ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమ్మీడియట్లీ. ద లాంగర్ యూ వెయిట్, ద హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రూలీ బిలాంగ్ అని చెప్పి. నువ్వు తప్పుడు దారిలో వెళుతూ ఉన్నావని నువ్వు గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడువో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుంది అంటూ స్వామి వివేకానంద మాటల్ని కోట్ చేస్తూ పోస్ట్ చేశారు. పుష్ప 2ను చూసే విషయంలో మెగా అభిమానుల మధ్య కాస్త భిన్నాభిప్రాయాలున్నాయి. సినిమా బాగుంటే ఏ హీరో సినిమా అయినా చూస్తాం కదా అని కొందరు అంటుంటే, తాను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మెగా ఫ్యామిలీని లైట్ తీసుకుంటే సినిమా చూసేదేలే తగ్గేదేలే అంటూ మరికొందరు వాదిస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే మరింత పట్టింపుతో ఉన్నారు. సహజంగా మెగా హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంత కాదు. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు
హీరో ఎవరైనా పూలదండలు, కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచా బ్లాస్ట్లు ఒక రేంజ్లో ఉంటాయి. కానీ పుష్ప 2 కోసం అలాంటి హడావుడి ప్రస్తుతానికైతే ఎక్కడా కనిపించడం లేదు. ఈ మధ్య బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ మాటల తీరు కూడా మెగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. పైగా అంబటి రాంబాబు లాంటి వైసీపీ నేతలు పుష్పకు మద్దతుగా మాట్లాడడం కూడా జనసేన శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. అల్లు అర్జున్ ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు. కానీ ఒక్క మాట చెప్తాను, సినిమాను రాజకీయాల్ని వేరుగా చూడలేం. కానీ సినిమాను సినిమాగానే చూడాలి. సినిమా నచ్చితే మరోసారి చూడండి, 10 మందికి చెప్పండి సినిమా బాగుందని. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీకి మించిన పబ్లిసిటీ మరొకటి లేదు కదా. మెగా ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే, వారంతా ఎప్పటికైనా కలుస్తారు. కానీ అభిమానుల పేరుతో మెగా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగొద్దు. మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి ఏడుస్తోన్న గోతికాడ నక్కలకు, పక్కనే ఉండి మొసలు కన్నీరు కారుస్తోన్న తేనె పూసిన కత్తులకు అస్సలు అవకాశం ఇవ్వద్దు. చిరంజీవి గారి వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా, ఆయన మానవతా దృక్పథంతో చేసిన సేవల్ని చూసిన ఒక జర్నలిస్ట్గా, వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీని ఆరాధించే ఒక అభిమానిగా ఇది నా అభ్యర్థన. జై చిరంజీవ.